హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతోషం సురేష్ ఛానల్. ఆర్జీవి గారితో అండ్ కృష్ణవంశీ, తేజ గారు లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలతో ఈయన వర్క్ చేశారు. ఆయన ఎవరో కాదు, సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ గారు రసూల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో రసూల్ గారు, హౌ ఆర్ యూ? హలో అండి, ఐమ్ గుడ్. బాగున్నారా? ఏంటి విశేషాలండి? చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చారు. యాక్చువల్గా నేను లాస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1 year అవుట్ ఆఫ్ ద కంట్రీ, యూఎస్లో ఉన్నాను. వచ్చి 2 to 3 months అయింది బ్యాక్. అక్కడ కరోనా ఎలా ఉండిందండి? కరోనా యాక్చువల్గా నేను ఫస్ట్ వేవ్ ఎండ్లో వెళ్ళాను, అండ్ సెకండ్ వేవ్ ఇండియాలో సెకండ్ వేవ్ నడుస్తున్నంతసేపు అక్కడ ఉన్నా. ఇక్కడ ఉన్నంత ఇంపాక్ట్ లేదు, బట్ కేసులు మటుకు బాగానే ఉన్నాయి. బేసికలీ సోషల్ డిస్టెన్సింగ్ అది ఈజీ కాబట్టి ఇట్ వాజ్ మేనేజబుల్. బట్ ఇండియాలో మటుకు ఇట్ వాజ్ బ్యాడ్ అని మాకు వచ్చిన న్యూస్లు బట్టి వాట్ ఎవర్ ఇస్ దట్. బట్ సో అంటే ఒక విధంగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ కరోనా ఆ టైంలో ఐ వాజ్ ఏబుల్ టు నాకు పెద్ద ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే ఇండియాలో జరిగింది చాలా, ఐ మీన్ ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఓకే, మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకునేవారు కరోనా టైంలో? మాస్క్ వేసుకోవడం, అంటే యుఎస్లో బిగినింగ్లోనూ మార్చ్లోనూ తర్వాత ఏప్రిల్లోనూ చాలా ఎర్లీగానే మాకు వ్యాక్సినేషన్ అయిపోయింది. ఓకే, అయితే మీ పేరు రసూల్ గారు కదా, సో రసూల్ అనేది ఒక రిలీజియన్కి సంబంధించిన నేమ్. సో రసూల్ ఎలూర్ అనేది ఎలా, అసలు ఏంటిది నేమ్ గురించి? అంటే దానికి ఒక స్ట్రేంజ్ స్టోరీ ఉంది. నాకు మై మదర్ ఈజ్ ఇంగ్లీష్, బ్రిటిషర్. ఫాదర్ ఏమో ఇండియన్, తెలుగు, ఆంధ్ర, ప్యూర్. లవ్ మ్యారేజ్ అయితే ఎలా, లవ్ స్టోరీ ఏంటండి? వాళ్ళు కలకట్టాలో కలిసినట్టున్నారు. మై ఫాదర్ వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్, హీ వాజ్ డూయింగ్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఏదో చేస్తున్నప్పుడు హీ మెట్ మై మదర్ ఇన్ కాల్కటా. సో ఆ టైంలో ఇద్దరు లవ్ అండ్ మ్యారేజ్. అండ్ అంటే మై మదర్ కేమ్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ వచ్చేవాళ్ళు. ఓకే, సో షీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వాలంటీర్ గ్రూప్. యాక్చువల్లీ షీ కేమ్ బై రోడ్ ఫ్రమ్ యూకే టు ఇండియా. ఆ టైంలో వయా ఆఫ్ఘనిస్తాన్ ఒక రోడ్ ఉండేది. ఐ థింక్ దే ఆర్ రీఓపెనింగ్ దట్ రోడ్ నౌ. యూ కెన్ గో టు బ్రిటన్ ఆన్ బస్. సో షీ కేమ్ బై బస్ ఫ్రమ్ UK. And I think their first stop was in Calcutta. అక్కడ my aunt is a lawyer. Through her I think she met my dad. ఇద్దరు కలిసి. సో ఇప్పుడు నాన్నగారు లాగా మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? జాహ్నవి గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? షీఈ్ ఎట్ హోమ్. ఓకే, నెక్స్ట్ మీరు కనుక డైరెక్షన్ చేసినట్టయితే మ్యామ్ని కూడా హీరోయిన్లో చూడొచ్చా మేము? Actually, she is more interested in directing now. Oh, okay. అంటే యాంకర్ నుంచి డైరెక్టర్. అంటే షీఈ్ ఎ వెరీ గుడ్ ఇమాజినేషన్ ఉంది బాగా. ఓకే, షీఈ్ గుడ్ స్టోరీ టెల్లర్ ఆల్సో. సో ఆ టాలెంట్లు డెవలప్ చేస్తే షీ కెన్ బి అ రియలీ గుడ్ డైరెక్టర్. నేను చాలా మంది కొత్త డైరెక్టర్లతో పనిచేసాను కదా. డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో వస్తే బాగుంటుంది, మేము కోరుకుంటున్నాము. హోప్ఫుల్లీ షీ కెన్ డైరెక్ట్ ఎ ఫిల్మ్. ఓకే, ఎలాంటి స్టోరీస్ అంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు? నాకు ఎక్కువ మిస్టరీస్, లేకపోతే యాక్షన్, లేకపోతే సైన్స్ ఫిక్షన్, అండ్ వాట్ ఎవర్ ఈస్ బిహైండ్ ద ట్రూత్ అనే సబ్జెక్టులు నాకు చాలా ఇష్టం. ఓకే, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఉన్న నిజం ఒకటి ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రూత్ బిహైండ్ ద ట్రూత్. నిజాన్ని రివీల్ చేసి దాంట్లో ఉన్న ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ని రివీల్ చేసి దాంట్లో డిఫరెంట్ సొసైటీలో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఎలాగ దాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి, న్యూస్ మీడియా ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ ఎలా ప్రొజెక్ట్ చేస్తాయి, దాంట్లో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎలాగా న్యూస్ని రివీల్ చేస్తాయి అనేది మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వాట్ వీ రీడ్ ఇన్ ద న్యూస్. అండ్ టీవీలో చూసిన అంతా ఐ థింక్ సమ్ ఆఫ్ ఇట్ ఈస్ డాక్టర్డ్ టు ద ఎక్స్టెంట్ మేక్ ఇట్ యాక్సెప్టబుల్ టు పీపుల్. సో నిజమైన నిజం అనేది ఎప్పుడు ఆల్వేస్ ఎక్సైటింగ్. సో ఆ సబ్జెక్టుల మీద నాకు బాగా ఇంట్రెస్ట్. సో కాల్డ్ కాన్స్పిరసీ థియరీస్ అవి
ట్రూత్ బిహైండ్ ట్రూత్ చాలా ఇంట్రెస్ట్. దాంతోపాటు ఈ సూపర్ న్యాచురల్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఐ లైక్ దమ్. ఆర్డినరీ లైఫ్ ఎవ్రీబడి సీస్ ఇట్, ఎవ్రీబడి యూనో. లవ్ స్టోరీ అనేది ఎన్నిసార్లు చెప్పినా యూ ఆల్వేస్ రీచ్ ద సేమ్ ఎమోషన్. సో అయితే మీరు నెక్స్ట్ సినిమా ఇలా ట్రూత్ బిహైండ్ మూవీస్ లాంటివి చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ మూవీ ఇంకా ఆల్రెడీ నేను 2-3 సబ్జెక్టులు రెడీ చేసుకున్నాను. ట్రైంగ్ టు యూనో. ఏ హీరో అయితే మీ స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉంటారు? అంటే స్టోరీకి తగ్గ హీరో ఎవరైనా కరెక్ట్గా ఉంటారండి. అంటే డోంట్ రైట్ ఆర్ ఇమాజిన్ ఏ స్టోరీ పుట్టింగ్ ఏ హీరో ఇన్ దట్ ప్లేస్. అంటే ఇప్పుడు కమర్షియల్ వేలో వెళ్ళాలంటే చాలా మంది హీరోని ఉద్దేశించి రాసుకుంటారు కదా స్క్రిప్ట్. సో మీరు దాన్ని ఏమంటారు? అంటే హీరోని ఉద్దేశించి రాస్తే దేర్ ఆర్ లిమిటేషన్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుద్దంటే హీరో ఒక ఇమేజ్ ఉంటుంది అండ్ హీ ఈజ్ యూస్ టు సమ్ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దే డోంట్ రిస్క్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్. సో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు, పర్సనల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఇదే చేద్దాం ఇదే చేయకూడదు అని ఒక చిన్న కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఫర్ మీ వెన్ ఐ ఇమాజిన్ ఏ స్టోరీ, బిగినింగ్లోనే ఒక బ్లాక్ అయిపోద్ది. హీరో ఒక స్టోరీ మనం ఊహించుకునేటప్పుడు దాని మైండ్లోనే బ్లాక్ అయిపోద్ది. అతను ఆ క్యారెక్టర్లు చేయడు కదా, అతనికి ఒక ఇంట్రడక్షన్ కావాలి, అతనికి ఒక బిల్డప్ కావాలి. ఫర్ మీ ఇట్స్ ఆల్ డిస్టర్బింగ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ టైంలో. అదంతా డిస్టర్బింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు. కథ చెప్పే పరంపరలో ఈ పాటలు, ఈ ఫైట్లు, హీరోని ఎలివేట్ చేయడానికి చేసే ప్రయత్నంలో కథ అనేది వెనకబడిపోతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. సో ఐ నెవర్ ఇమాజిన్ ఏ హీరో వెన్ ఐఎమ్ రైటింగ్ ఎ స్టోరీ. బట్ సమ్టైమ్స్ ఇఫ్ ఎ హీరో ఫిట్స్ ద క్యారెక్టర్ దట్ ఐఎమ్ ఇమాజినింగ్, then maybe I'll think about a hero. For me, the story subject, the story that you're saying or story that you're telling is more important. Okay. See, commercial అంటాం కానీ there are ఇప్పుడు కమర్షియల్ వాల్యూ ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో యూనో, ఆర్ మేబీ 2-3 days ఆఫ్ ది మూవీ, ఫ్యాన్ బేస్ అందరూ. ఇఫ్ ద మూవీ ఈజ్ నాట్ వర్కింగ్, ఇవన్నీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. సో యూ కెన్ ఓన్లీ బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్ ఫస్ట్ డే లేకపోతే 3 days వరకు. తర్వాత అనేది మీ కథ, మీరు ఏ స్టోరీ చెప్పినారు, లేకపోతే మీ సినిమా ఎంత అద్భుతంగా ఉన్నదన్నదే నిలబడే ఫ్యాక్టర్. సో ఆ ఫ్యాక్టర్ని మనం ముందే కేర్ తీసుకున్నాం అనుకోండి, కథ విషయం కానీ లేకపోతే మనం తీసే సినిమా క్వాలిటీస్ కానీ మెయింటైన్ చేయగలిగి ఒక అద్భుతమైన సినిమా తీస్తే యూ డోంట్ హ్యావ్ టు థింక్ టూ మచ్ అబౌట్ కమర్షియల్ వాల్యూస్ అండ్ ఆల్ దట్. సో నేను ఎప్పుడు కథ బలం అనేదాన్ని ఎప్పుడు మై స్ట్రాంగ్ బిలీఫ్. అలా వచ్చిన వాటిలో తెలుగు సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏముండింది? అంటే కథా బలం అన్నీ నచ్చి ఉన్న వాటిలో ఏ మూవీ నచ్చింది? యాక్చువల్గా మీరు నన్ను ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఇది. నిజం చెప్పాలంటే అంటే నేను ఒక మంచి అద్భుతమైన సినిమా వస్తే కానీ చూడను. లేకపోతే అంటే నేను ఐఎమ్ వెరీ డిసర్నింగ్. ఒక సినిమా ఏదైనా స్టార్ట్ చేసి నాకు ఫస్ట్ 15 minutesలో కథ నచ్చకపోయినా లేకపోతే ఈ క్వాలిటీస్ లేకపోయినా ఐ వాంట్ బి ఏబుల్ టు కంటిన్యూ వాచింగ్ ఇట్. సర్టన్ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా లేకపోతే అది నన్ను సస్టైన్ చేయలేకపోయినా ఐ కెనాట్ వాచ్ ఎ ఫిల్మ్ బికాజ్ ఐఎమ్ ఎ ట్రూ ఫిల్మ్ లవర్. ఓకే, అలా అయితే ఒక లూప్లో చూసే సినిమా అసలు ఉందా మీకు మీ లైఫ్లో? ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అంటే నేను హాలీవుడ్ సినిమా మేట్రిక్స్ అనే సినిమా నా ఫేవరెట్. దాంట్లో ఒక సీన్ చూద్దాం అంటే సినిమా పెట్టుకుంటే మొత్తం సినిమా చూసేస్తా. సో అట్లా ఆ సినిమా ఎన్నిసార్లు చూసారు? చాలాసార్లు చూసుంటా, లెక్కలేదు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే స్టోరీ మ్యాటర్ కూడా ఇన్స్పైరింగ్, ద వే దే మేడ్ ఇట్, ద టెక్నికల్ క్వాలిటీస్. ఇట్స్ ఎ ట్రెండ్ సెటర్ బేసిక్లీ. అండ్ ఇట్స్ గాట్ వెరీ హాలీవుడ్ లో ఉన్న టెక్నికల్ కి ఇక్కడ ఉన్న టెక్నికల్ పరంగా మీరు ఎలా చూస్తారు? అంటే ఇట్ బేసిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. దేర్ బడ్జెట్స్, దేర్ కమిట్మెంట్ టు టెక్నాలజీ, దేర్ కమిట్మెంట్ టు క్వాలిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ కూడా చాలా ఈజీ. మన అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉందో లోకల్గా, ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడర్స్ అవడం అంటే ఎవరైతే ఎక్విప్మెంట్ ఓన్ చేస్తారో
వాళ్ళందరికంటే అక్కడ అమేచర్స్ దగ్గర హై అండ్ ఎక్విప్మెంట్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. సో ఫర్ దెమ్ టు యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అక్కడ హాలీవుడ్స్లో. దట్స్ ఎ బిగ్ అడ్వాంటేజ్. సో మనకి ఈ ఇండియాకి వచ్చి ఫిల్టర్ డౌన్ అయ్యి మా టెక్నాలజీ కొనుక్కొని మన దగ్గరికి వచ్చేటప్పటికి అది కొంచెం అవుట్డేట్ అవుతుంది. అండ్ టెక్నాలజీ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్ దీస్ డేస్, ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్. సో ఆ టెక్నాలజీ వచ్చి మనం దాన్ని నేర్చుకొని దాన్ని మాస్టర్ చేసి మనం స్టార్ట్ యూసేజ్ మొదలు పెట్టేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఇంకో టెక్నాలజీకి వెళ్ళిపోయి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయి. సో దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్. మనకంటే బ్రెయిన్స్ లేవు, లేకపోతే ఎబిలిటీ లేదు, టాలెంట్ లేదు అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అట్ ఆల్. యాజ్ టెక్నీషియన్స్, యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీఆర్ వెరీ టాలెంటెడ్. బట్ మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవైలబిలిటీ లేకపోతే రీచబిలిటీ అనేది చాలా చాలా కొంచెం కష్టతరం. గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు. I don't understand sometimes why government taxes on a technology that is not developed, locally. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ. వీ డోంట్ హ్యావ్ యాజ్ బిగ్ బడ్జెట్స్ యాజ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఏమవుతుందంటే వీఆర్ మేడ్ టు బై ద టెక్నాలజీ అట్ మచ్ హయ్యర్ కాస్ట్ దాన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హాలీవుడ్ బికాస్ ఆఫ్ ద ట్యాక్సింగ్ అండ్ ఆల్ దట్. I always question in my mind, why does it happen? Why does nobody questions it? And ఇది in turn ఏంటంటే మన లోకల్ టాలెంట్ని, లోకల్ టెక్నీషియన్స్ని ఒక బిగ్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ బికాస్ ఆఫ్ దిస్ అన్ఫేర్. I feel it's unfair. ఈ టాక్సేషన్ లేకపోతే మనం ఎక్కడన్నా కొత్త టెక్నాలజీ తీసుకురావాలంటే వీ హ్యావ్ టు గో త్రూ లాట్స్ ఆఫ్ రెడ్ టేప్, బోల్డ్ అండ్ ప్రొసీజర్లు, లేకపోతే కస్టమ్స్, ఈ పర్మిషన్లు చాలా ఉంటాయి. సో ఇట్స్ బేసికలీ బికాస్ ఏ పాలసీ మేకర్ డజంట్ అండర్స్టాండ్ ద టెక్నాలజీ. పాలసీ మేకర్ డజంట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మనకేం కావాలి, దాన్ని ఏ విధంగా మనకు ఇమీడియట్గా మనం టెక్నాలజీకి రీచ్ అయ్యే ప్రొసీజర్ అనేది చాలా ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ అవుట్ ప్రొసీజర్. దీనివల్ల మనం ఇంటర్నేషనల్ స్టేజ్లో కంపీట్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. డెఫినెట్గా ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద టెక్నాలజీ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు దోస్ పీపుల్ సో కాల్డ్ హాలీవుడ్. దే నాట్ హాలీవుడ్ బికాస్ దే ఆర్ గుడ్ బికాస్ దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దిస్ టెక్నాలజీ, ఈజీ యాక్సెస్. మన బ్రెయిన్స్ ముందు వాళ్ళు అస్సలు. సో ఆ లెక్కనైతే బాహుబలి, RRR అండ్ రాధేశ్యామ్ కూడా అలాంటి టెక్నాలజీని యూజ్ చేశారంటారా? అంటే దే మైట్ హ్యావ్ యూజ్డ్ ఇట్. ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్న ఈజీ అవైలబిలిటీ లేదు మనకి. వీ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్. ఎవరినో వేరే వాళ్ళని హైర్ చేసుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. See, the fact that we are able to make that kind of quality movies itself is a big it's a big thing. ఎందుకంటే ఇన్ని డిసడ్వాంటేజ్లు ఉండి కూడా వీఆర్ ఏబుల్ టు మేక్ సచ్ గుడ్ మూవీస్ అనేది ఇట్స్ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి నిజంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపీట్ అవ్వాలంటే ఈ టెక్నాలజీ అనేది ఓపెన్ టు ఆల్ ఉండాలి. మనం వీఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. వాళ్ళకున్న అడ్వాంటేజ్లు మనకు లేవు. సో ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ అన్ఫేర్ ఇన్ దట్ వే. సో మనని హాలీవుడ్ సినిమాల్లో ఎందుకు తీరు, లేకపోతే క్వశ్చన్ వచ్చినప్పుడల్లా ఐ సమ్టైమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వీఆర్ నో లెస్ దెన్ ఎనీ అదర్ టెక్నీషియన్ ఇన్ హాలీవుడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ ఓన్లీ థింగ్ ఈస్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద టెక్నాలజీ యాజ్ ఈజీలీ యాజ్ పాసిబుల్. వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే ద బెస్ట్ టెక్నాలజీ విల్ కమ్. మనకి పెద్ద ప్రొసీజర్. సో మీరు కనుక మీ నెక్స్ట్ మూవీలో హయ్యర్ టెక్నాలజీ యూజ్ చేసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వర్చువల్ రియాలిటీ అనేది ఒక కమింగ్ అప్ టెక్నాలజీ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఫిల్మ్ మేకింగ్ ప్రొసీజర్. ఓకే. ఇట్స్ లైక్ డూయింగ్ ఆల్ ఎఫెక్ట్స్ లైవ్. మీరు గ్రీన్ స్క్రీన్, లేకపోతే బ్లూ స్క్రీన్, లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కాకుండా వర్చువల్ రియాలిటీలో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ లైవ్. మీరు ప్రపంచంలో ఏ లొకేషన్ అయినా సరే లైవ్గా షూట్ చేసుకోవచ్చు. లైవ్గా యాక్టర్లని ఈ లొకేషన్లో మీరు డైరెక్ట్గా అక్కడ పెట్టేసి సీన్ షూట్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అనేది ఏంటంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇట్స్ బిల్ట్ ఇన్ ఎ 3D ఎన్వైరన్మెంట్. ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఇన్ ఎ 3D స్పేస్.
వేర్ యూర్ షూటింగ్ అగేన్స్ట్ ఎల్ఈడి స్క్రీన్స్ మీద మనం షూట్ చేస్తాం. సేమ్ టైం యూ కెన్ ఒక 1,00,000 మంది యూనియన్ ఆర్టిస్టులు కావాలనుకోండి సీన్లో, యూ కెన్ క్రియేట్ దెమ్ విత్ స్నాప్ ఆఫ్ ఫింగర్. ఓకే. డిజిటల్ అసెట్స్ ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు 1,00,000 మంది ఒక స్టేడియంలో షూటింగ్ చేస్తుంటే 1,00,000 మంది ఆడియన్స్ ఉన్నారంటే ఇమీడియట్గా క్రియేట్ చేసేయచ్చు. సో ఇట్ విల్ మేక్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రొసీజర్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్స్, యూ కెన్ హ్యావ్ డిజిటల్ యాక్టర్స్ ఆల్సో ప్లేయింగ్ రోల్స్ విత్ లైవ్ యాక్టర్స్. ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ టెక్నాలజీ దట్ ఈస్ కమింగ్ అప్. అంటే ఆల్రెడీ మన వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. I have researched a lot and worked on that technology. I am also trying to work and bring the technology down to India. It will, అంటే మనం ఊహించని విధంగా మన ఫిల్మ్ మేకింగ్ ప్రొసీజర్ని మార్చేసే అవకాశం ఉంది. మన తెలుగు ప్రేక్షకులకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫైట్ ఉండాలి, దాంట్లో 100 మెంబర్స్ ఉండాలి, అది ఇది అనేది ఉంటుంది. సో మీరు డిజిటల్ తీసుకొని వచ్చినట్టయితే జనాలు ఎట్లా తీసుకుంటారు అనుకుంటున్నారు? అండ్ ఇట్ విల్ బి మోర్ ఎక్సైటింగ్. అంటే మనం ఇప్పుడు వి ఆల్ సర్వైవ్ ఆన్ ఎక్సైట్మెంట్, వి ఆల్ సర్వైవ్ ఆన్ రష్ ఆఫ్ బ్లడ్. సో స్టోరీ టెల్లింగ్ అనే దానికి రిస్ట్రిక్షన్ మెల్లిమెల్లిగా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. మనము నేను ఒక 100 మంది ఫైటర్లతో ఒక ఫైట్ చేయాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ యూ హావ్ టు థింక్ అబౌట్. బడ్జెట్, ఆ సినిమాకి ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం, ప్రొడ్యూసరు హౌ మచ్ కాస్ట్, హౌ మచ్ రికవరీ, మన మార్కెట్ ఎంత, ఇవన్నీ ఆలోచించి ఆ ఫైట్ సినిమాలో పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఒక్కసారి డిజిటల్ టెక్నాలజీ, ఈ వర్చువల్ రియాలిటీ అని వచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఐ థింక్ ఇట్స్ అ ప్రిజన్, ఒక జైలు, మనం బంగారు కేజ్లో పెట్టేసి అక్కడే ఆ పరిధిలోనే మనం సినిమాలు తీయాల్సిన అవసరం పడుతుంది. బట్ ఈ టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్ రియల్లీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు, మలయాళ ప్రేక్షకులు లేరు, ఓన్లీ ప్రేక్షకులు ఉన్నారు అంతే. మీరు సినిమా తీశారంటే అన్ని లాంగ్వేజ్కి ఇన్స్టెంట్గా యాక్సెస్ వెళ్ళిపోతాం ఓటీటీలు వచ్చిన తర్వాత. సో మనం కథలు కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ ప్లానింగ్ స్టోరీస్ దట్ హ్యావ్ యూనివర్సల్ అపీల్. ఇప్పుడు లోకల్ స్టోరీలు చెప్పుకుంటా మనం లిమిట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేకపోతే కంటెంట్ అనేది కూడా ఏ పంచరం అయితే ఇంతకు ముందు ఉందో అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ నో లాంగర్ స్టాపింగ్ అస్. అంటే మనం ఏంటంటే బర్డ్ ఇన్ కేజ్ అని ఒక ఇది ఉంది, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్. మీరు ఏదైనా ఒక బర్డ్ని ఒక 10 సంవత్సరాల కేజీలో పెట్టేశారు అనుకోండి, 1 fine day మీరు ఆ బర్డ్ కేజ్ తీసేసి డోర్ ఓపెన్ చేసి వదిలేశారంటే అది బయటికి వెళ్ళి అటు ఇటు చూసి మళ్ళీ తిరిగి వచ్చి కేజ్లోనే కూర్చుంటుంది. హీ డజంట్ రియలైజ్ దట్ కేజ్ ఈజ్ ఓపెన్, దెర్ ఇస్ నో మోర్ లాక్, ఇట్ ఈస్ ఫ్రీ టు ఫ్లై అనే కాన్సెప్ట్ దానికి అర్థం కాదు. ఎందుకంటే ఇట్ గాట్ యూస్ టు లివింగ్ ఇన్ దిస్ కేజ్. నా ఉద్దేశం ప్రకారం మన ఇండస్ట్రీ ఈజ్ ఇన్ దట్ స్టేట్. వీఆర్ స్టిల్ ఇన్ ద కేజ్. దెర్ ఇస్ నో లాక్, నో కేజ్, నో, అన్నీ మాటమాయం అయిపోయినాయి. బట్ వీఆర్ స్టిల్ థింకింగ్ ఈ లోకల్ స్టోరీలు లేకపోతే లోకల్ కంటెంట్ గురించి ఆలోచిస్తున్నాం మనం. మరి కరోనా టైంలో మనం పెట్టిన బడ్జెట్ రిటర్న్ వస్తుందా రాదా అని టెన్షన్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు. అలాంటిది మీరు వర్చువల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో దానివల్ల ఎంత బడ్జెట్ అవ్వచ్చు ఒక మూవీకి? అంటే టెక్నాలజీ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఎక్స్పెన్సివ్ ఆర్ మోర్. ఇప్పుడున్న బడ్జెట్ల కంటే ఎక్స్పెన్సివ్ అది. అంటే ఇప్పుడు ఏదైనా ఇనీషియల్గా ఏదైనా టెక్నాలజీకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత యాజ్ ద టెక్నాలజీ బికమ్స్ మోర్ అండ్ మోర్ యాక్సెసిబుల్, దాని కాస్ట్ లేకపోతే దాని ఆపరేషన్ లేదా దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు ఇట్ విల్ కమ్ టు గ్రౌండ్ లెవెల్. Initially, maybe it will be expensive, this technology, but as it comes more into mainstream, it will be cheaper and everybody can make a film at home. It will become like that. Okay. Right now, in virtual reality, you can make a film at home. The technology is already here. And you don't need actors, you just have a fantastic story. నేను ఏదైతే డిజిటల్ అసెట్స్ అని చెప్తానో ఆ డిజిటల్ అసెట్స్తో యూ కెన్ మేక్ ఎ మూవీ, కంప్లీట్ ఫుల్ యాక్షన్
అంటే ఎటువంటి సబ్జెక్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక అద్భుతమైన సినిమా మనం క్రియేట్ చేయొచ్చు. ద టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అలాగే మీ సినిమాల విషయానికి వచ్చినట్టయితే శివ సినిమా అనేది ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. సో ఆ టైంలో మీకు నాగ్ సార్తో అండ్ ఆర్జీవి గారితో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆర్జీవి అంటే రాము రామ్ గోపాల్ వర్మ గారు. నేను రాము అంటే ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి వీడియో షాప్ ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి ఇంటరాక్ట్ అయ్యి కలిసి తిరిగేవాళ్ళం. బ్లూ మూన్ హోటల్కి అక్కడికి వెళ్ళి బియర్లు వేసుకుంటూ మా కబుర్లు చెప్పుకొని. సో వీ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ మేము ఇద్దరిది. సో రాము అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఫెలో. అంటే అతను మాట్లాడితే మాటల్లో మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉంది. అండ్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అండ్ యూ కెన్ అంటే హోల్డ్ యువర్ అటెన్షన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విత్ హిస్ కాన్వర్సేషన్ కానీ, లేకపోతే అతను మాట్లాడే టాపిక్స్ కానీ, అతని పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. సో ఇట్ వాజ్ ఎ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. నా టైంలో ఈవెన్ నాగార్జున అంటే ఆయన గుర్తుంటుందో లేదో కానీ ఫస్ట్ ఫోటో షూట్ చేసింది కూడా నేనే. ఐ వాజ్ వెంట గోయింగ్ యాజ్ ఫస్ట్ ఫోటో షూట్ చేసింది మీరు. ఓకే. యూఎస్ నుంచి ఏదో ఎంబీఏ చేసి వచ్చారు ఫస్ట్ టైం. అక్కడ ఫ్లోర్లో ఫస్ట్ టైం ఫోటోగ్రాఫర్తో నన్ను తీసుకెళ్తే మీ ఇద్దరం కలిసి ఫోటో షూట్ చేయడం అంతా. I don't know if you'll remember because all those factors. సో మా నాగార్జున ఆయనతో కూడా ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. తర్వాత నేను డిఓపి అయిన తర్వాత కూడా ఆయనతో హిట్ సినిమాలు చేసి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ మీ సినిమా గాయం సినిమాకి వచ్చినట్టయితే ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది జగపతి బాబు గారితో? గాయం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్. అంతకుముందు సినిమానే నేను రాముతో ఏదో క్లాష్కి వెళ్ళి ఫినిష్డ్ మూవీ అంతా అనుకుంటా. వీఆర్ ఫినిషింగ్ ద మూవీ. ఫినిష్ అయ్యేటప్పుడు చెప్పాడు, నేను నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను, దానికి నువ్వే డిఓపి. ఐ వాజ్ లైక్ వెరీ అంటే ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఐ లుకింగ్ ఫర్ ఎ బ్రేక్. అంతకుముందు ఆల్రెడీ ఐ హావ్ స్టార్టెడ్ షూటింగ్ సమ్ అదర్ ఫిల్మ్, బట్ గాయం అదేదో హోల్డ్లో ఉండింది, గాయం స్టార్ట్ అయింది. అలాగే మనీ మూవీ కూడా ఆర్జీవి గారితోనే చేశారు. మనీ యాక్చువల్గా ఆర్జీవి ఈజ్ అ ప్రొడ్యూసర్. మనీకి అంటే ప్రాక్సీ డైరెక్టర్ కృష్ణవంశీ. మేమందరం ఒక టీం లాగా ఉండేవాళ్ళం. ఎవరు డైరెక్టర్ ఎవరు అనేది ఇది కాకుండా ఆర్జీవి ప్రొడక్షన్ అంటే ఆఫీస్లో కూర్చొని రేపు షూటింగ్ పెట్టుకుందాం అంటే అందరం కలిసి వెళ్ళి సినిమా తీసేసి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు. ఇట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ టైం. అంటే ఐ డోంట్ నో ఆ టైం మళ్ళీ రిక్రియేట్ చేయలేకపోయాం, ఎందుకో తెలీదు. దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఏంటి, ఎక్సైట్మెంట్ ఏంటి, ఆ ఛాలెంజ్ ఏంటి. ఎవ్రీబడి యూస్ టు థింక్ వీఆర్ ద బెస్ట్. సో ఇప్పుడు ఆర్జీవి గారు ఎలా అనిపిస్తున్నారు? అదంతా ఏమైనా మాట్లాడుతున్నారు? ఎలా ఉండింది ఆర్జీవి అంటే ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడడమే కానీ పర్సనల్గా కలిసి ఉండటం లేదు. ఆర్జీవి ఈజ్ ఆర్జీవి. రీసెంట్గా పేరు నారిని కలిసిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా? మాట్లాడలే. నేను అంటే ఈ సోషల్ నెట్వర్కింగ్లో చాలా వీక్. ఎందుకు ఇబ్బంది ఎందుకు లేని వదిలేసారా సోషల్ నెట్వర్క్? లేదు అంటే నా క్యారెక్టర్ అంత ఐఎమ్ నాట్ లైక్ సంబడి హూ కీప్స్ ఇన్ టచ్ విత్ పీపుల్. అంటే కొంచెం ప్రైవేట్ పర్సన్ నేను. నిజంగా ఈ ఏంటిది ఇంటర్వ్యూకి రావడం కూడా ఐ డోంట్ నో ఇట్ హ్యాపెండ్. ఐ రేర్లీ గో ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దట్, బట్ ఐ సెడ్ మేబీ సమ్ టైమ్స్ ఐ నీడ్ టు స్పీక్. అంటే నేను ఇప్పుడు మాట్లాడడానికి అనిపించింది దానికి కారణం కూడా దెర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ హ్యాపెనింగ్. నేను చెప్పాను చూడండి, ఆ పంజరం అనేది పగిలిపోవటం వల్ల ఈ మార్పు అనేది మనం ఎంత తొందరగా అడాప్ట్ అయ్యి ఈ మార్పుకు అనుగుణంగా ఎంత తొందరగా సినిమాలు తీయడం లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడం మొదలు పెడితే సో క్విక్లీ దట్ వీ కెన్ కంపీట్ ఇన్ ద మార్కెట్. ఇట్స్ నో లాంగర్ లోకల్ గల్లీ క్రికెట్ అయిపోయింది, ఇంకా ఐపీఎల్లే. So we have to, improve our game, raise our levels in storytelling. మన ఊహించే కథలు, ఆలోచించే స్టోరీలు అవి కూడా బాగా మనం ఓపెన్ అవ్వాలి. మన క్రియేటివిటీ అనేది మైండ్ అనేది ఎక్స్ప్లోర్డ్ అవ్వాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ మూవీస్ దట్ ఆర్ ఇంటర్నేషనల్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దోస్ థింగ్స్. అందుకనే నేను ఇంటర్వ్యూకి రావటం అనేది. ఓకే. సో ఇంకా మీరు ఉదయ్ కిరణ్ గారితో కూడా 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, చిత్రం ఒకటి, నువ్వు నేను అని చెప్పేసి. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఉదయ్ కిరణ్ గారితో? అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా.
ఈ చిత్రం అనేది స్టార్ట్ చేసేటప్పుడు నేను తేజ బాంబేలో ఉండేవాళ్ళం. ఓకే. బాంబేలో ఉంటే ఒకరు వచ్చి నేను ఒక తెలుగు సినిమా చేస్తాను, మన ఇద్దరం చేద్దాం అది ఇది అన్నాడు. సరే అన్నాను, అంతా అయిపోయింది. నాకు అక్కడ ఏదో కమిట్మెంట్ ఉండి ఈ సినిమా స్టార్ట్ అయిన రెండో రోజు సెకండ్ డే ఎప్పుడో జాయిన్ అయ్యా. అక్కడ నుంచి కార్లో డ్రైవ్ వచ్చి సరదాగా డ్రైవ్ చేసి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాను. షూటింగ్ జరుగుతుంది, సమ్డే ఎల్సీ షూటింగ్. ఓకే. నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోయి షూటింగ్ స్టార్ట్ చేశాను. సాయంత్రం అంతా ప్యాకప్ అయిపోయింది. అంతా వెళ్ళిపోయేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే ఇందులో హీరో ఎవరు? ఎందుకంటే దెర్ ఆర్ 4-5 క్యారెక్టర్స్ వీఆర్ షూటింగ్. సో నాకు ఈ హీరో ఎవరు అర్థం కాల. ఒక 2-3 సీన్లు ఫినిష్ చేస్తాం, సాయంత్రం ప్యాకప్ అయిపోయింది. ఓకే రేపు కలుద్దాం అని వెళ్ళిపోతా ఉంటే సో తేజాని అడిగారు ఇందులో హీరో ఎవరు అని. అవును చూపించాడు, పాయింట్అవుట్ చేశాడు. ఓకే హాయ్ అన్నాను, బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేప్పుడు మళ్ళీ ది సేమ్ డౌట్, మళ్ళీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ కిడ్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కిడ్స్. దాంట్లో స్టాండ్ అవుట్గా అంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది 4-5 guys. మళ్ళీ డౌట్, అరే నన్ను చూపించావు ఎవరు అని మళ్ళీ చూపించాడు. ఇట్ టుక్ మీ అబౌట్ 3-4 days టు ఉదయ్ కిరణ్ అనే ఒక మనిషిని మన ఈ సినిమాకి హీరో అంటే షూటింగ్ టైంలో హీరో అంటే మేము బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఉండదు, హీరో లేకపోతే సెకండ్ హీరో. యూ జస్ట్ లుక్ ఎట్ ద క్యారెక్టర్స్. సో ఈ సినిమా చేసే ప్రక్రియలో చివరికి వచ్చేటప్పటికి ఓకే వీడు మెయిన్ క్యారెక్టర్, వీడు ఈజ్ హ్యావింగ్ రొమాన్స్ విత్ ద మెయిన్ హీరోయిన్, సో ఈ మస్ట్ బి హీరో అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఈ హీరో లేకపోతే అనేది ఎప్పుడు మెయిన్ క్యారెక్టర్ లేకపోతే లీడ్ క్యారెక్టర్ అనేదే మాకు కాన్సెప్ట్. సో వాటితో అట్లాగా. సో అన్ని హిట్స్ ఉన్న ఉదయ్ కిరణ్ గారు సడన్గా ఆత్మహత్య చేసుకున్నారు అనేది వార్త విన్న వెంటనే మీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ సాడ్, వెరీ సాడ్. అంటే ఐ బేసిక్లీ థింక్ ఈ సపోర్ట్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోయినప్పుడు వచ్చే ప్రాబ్లం. మనం యాజ్ ఎ సొసైటీ ఎట్లా అంటే ఒక మనిషి అనేవాడు నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఏమన్నా లైవ్ సిచ్యువేషన్లో వచ్చి ఎవరన్నా సహాయం అడిగితే దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ రిలక్టెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు పోయిన తర్వాత లేకపోతే వాళ్ళు ఇంకా ఏదో డ్రాస్టిక్ అయిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతాం. ఐ డోంట్ నెవర్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇచ్చే వాల్యూ మా బతుకున్నప్పుడు ఇవ్వం. ఐ నెవర్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో చనిపోయిన తర్వాత న్యూస్లో వాళ్ళు దానికి సంతాపాలు ప్రకటించి ఐ బిలీవ్ దట్ ఈస్ ఎ ఫేక్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద ఇష్యూస్. ఎవరైనా నిజంగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సపోర్ట్ నెట్వర్క్ అనేది వచ్చి ఇది మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలం అన్నది నాకు అసలు ఐడియా లేదు. బికాజ్ మన మైండ్ సెట్ అట్లాంటిది. వెన్ సంబడీ కమ్స్ ఫర్ హెల్ప్ యూ ఆల్వేస్ గో ఇన్ టు ఎ డిఫెన్సివ్ మోడ్. వీళ్ళకి హెల్ప్ చేస్తే మన మీద ఆధారపడిపోతారేమో, లేకపోతే ఇట్స్ హ్యూమన్ నేచర్. ఇట్స్ నాట్ అంటే ఐ ఆల్వేస్ ఫైండ్ ఇట్ స్ట్రేంజ్. సో నాకు రెండు నచ్చవు. ఇప్పుడు సపోర్ట్ చేయడం అన్నది తప్పే, చేయకపోవడం అన్నది కూడా తప్పే. బట్ వాళ్ళు పోయిన తర్వాత గ్లోరిఫై చేసి దాన్ని అంటే ఇట్స్ బేసిక్లీ ఐ డోంట్ నో సంథింగ్ మార్బిడ్ అబౌట్ ఇట్. వెన్ పీపుల్ డై వాళ్ళ గురించి రాసేసి ఇట్స్ లైక్ ప్లేయింగ్ ఆన్ హ్యూమన్ పీపుల్స్ ఇమోషన్స్. ఇప్పుడు నిజంగా అంటే వాడు అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఎంతోమంది సపోర్ట్ ఉంది. If there is some way, those people can really think about helping them. ఈ మధ్యన కొత్తగా ట్రెండ్ వచ్చింది, ఇది ఆన్లైన్లో ఏదో అంటారు కదా, దే విల్ హ్యావ్ దిస్ సోషల్ నెట్వర్క్లో సపోర్ట్ చేయమని ఏదో వస్తుంది. మేబీ ఇట్స్ వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. ఇప్పుడు సంబడీ ఈస్ గోయింగ్ త్రూ డిఫికల్టీస్, వాళ్ళకి సహాయం చేయడానికి ఫండ్ రైజింగ్ ఉంటుంది. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ యూ కెన్ హెల్ప్ పీపుల్ who are in trouble, financial or emotional otherwise. Sometimes it's just an emotional support they are looking for. ఆ ఎమోషనల్ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేయకపోతే దట్ పర్సన్ అంటే సాడ్నెస్ లేకపోతే ప్రాబ్లము లేకపోతే వెన్ సంబడీ ఈస్ గోయింగ్ త్రూ డిఫికల్టీ ఇట్స్ వెరీ పర్సనల్, నోబడీ కెన్ షేర్ ఇట్.
ఆనందంగా ఉన్నప్పుడు అందరం కలిసి షేర్ చేసుకోవచ్చు, కానీ కష్టం అనేది షేర్ చేసుకోవడం చాలా కష్టం. ఎదుటోళ్ళ కష్టం కూడా జెన్యున్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది కూడా ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. తేజ గారికి ఉదయ్ కిరణ్ గారికి మంచి ర్యాపోనే ఉండేది కదా, ఏ రోజు ఆయన చెప్పుకోలేదా ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని? కానీ చెప్పుకుని ఉంటాడు. అంటే నేను చాలాసార్లు నేను ఉదయ్తో మాట్లాడాను కూడా, త్రూ ఇస్ వాట్ ఎవర్ డిఫికల్ట్ ఫేజెస్ అండ్ ఆల్ దాట్. అంటే they'll go into a shell. They will not be able to open up and talk about their problems. నేను 2-3 సార్లు మాట్లాడి ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం అది ఇది మాట్లాడినా వాడు కూడా అలాగే సార్ ఇది అన్నాడు, కానీ ఐ డోంట్ నో వాళ్ళకి ఎమోషనల్ బ్లాక్స్ ఏదో ఉంటాయి వాళ్ళకి అంటే సపోర్ట్ కూడా రీచ్ అవ్వలేని స్టేజ్కి వెళ్ళిపోతారు. దట్స్ వెరీ సాడ్ థింగ్ దట్ హ్యాపెన్స్, ఎస్పెషలీ ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. లేకపోతే ఈ వి బిల్డప్ ఇమేజెస్, సమ్టైమ్స్ ఫాల్స్, సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫాల్స్. ఇమేజ్ లేకపోతే ఈగో లేకపోతే విల్ క్రియేట్ థింగ్స్ దట్ వీ కెనాట్ బ్రేక్ త్రూ. సో ఓపెన్గా వెళ్ళి ప్రాబ్లం ఏంటో డిస్కస్ చేసుకోవడం లేకపోతే ఇష్యూని ఓపెన్గా డీల్ చేయకపోవడం అనేది ప్రాబ్లం అయిపోతుంది. మేబీ అతను ఓపెన్గా అన్ని చెప్పుకుంటే ఏదో ఒక సొల్యూషన్ వచ్చేదేమో. 100%. అంటే ఎందుకంటే చాలా హిట్లతో ఉన్న వ్యక్తి కదా, చాలా హిట్స్ ఉన్నాయి ఆయన హిస్టరీలోనే, చాలా హిట్స్ ఉన్నాయి. సడన్ గా ఆత్మహత్య అనుకునేసరికి అందరం షాక్ అనే ఉన్నాం అప్పుడు. లాట్స్ ఆఫ్ పర్సనల్ ఇష్యూలు కూడా ఉంటాయి. బట్ ఆత్మహత్య అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్ ఎనీబడీ కెన్ టేక్. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే చాలా మంది ఇట్లానే ఒక హిట్ వస్తే హ్యాపీ, ఫ్లాప్ వస్తే మాత్రం తీసుకోలేరు దాన్ని. మీరు ఇలాంటివి చాలా చూసే ఉంటారు కదా. సో యంగర్ జనరేషన్కి మీరు ఏం సలహా ఇస్తారు, ఎట్లా ఉండాలంటారు? అంటే ఐ ఆల్వేస్ థింక్ టేక్ వన్ డే అట్ ఎ టైమ్. ఇప్పుడు హిట్ if you look at one day, there are so many happy moments and there are many sad moments. ఈ సాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు కుంగిపోయి, హ్యాపీనెస్ వచ్చినప్పుడు పైకి గాల్లో ఎగిరిపోయి కాకుండా వీ హ్యావ్ టు హ్యావ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు లైఫ్. వీ షుడ్ బి ఏబుల్ టు బ్యాలెన్స్. సక్సెస్ ఫెయిలియర్ అనేది అప్పుడు చెప్పలేదు. అండ్ వాట్ విల్ పీపుల్ లైక్ అంటే ఇఫ్ యూ కీప్ ఆన్ ఎదుటి వాళ్ళ యొక్క అప్రూవల్ మీద ఆధారపడితే మటుకు ప్రాబ్లం. యూ షుడ్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. మీరు ఏదైనా పని పర్ఫెక్ట్గా చేశారంటే యూ హ్యావ్ టు థింక్, ఓకే ఐ డిడ్ అ గుడ్ జాబ్ టుడే. ఇఫ్ పీపుల్ డింట్ యాక్సెప్ట్ ఇట్, మేబీ ఇట్ డింట్ వర్క్అవుట్, బట్ మేబీ ఐల్ ట్రై బెటర్ నెక్స్ట్ టైం. రైట్? ప్రతిసారి అన్ని పాయింట్లు అప్రూవల్ అనేది, ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ అంటే బేసిక్ ఎవ్రీథింగ్ టు అబౌట్ అప్రూవల్. లైక్లు కొట్టాలి లేకపోతే ఇది అంటే యాజ్ ఎ జనరేషన్ ఇట్స్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ అస్. అంటే కాన్స్టెంట్గా అందరూ మన ఎప్పుడు చేయాలంటే ఇంపాసిబుల్. మన డిసప్రూవల్ ఉంటుంది లేకపోతే నాన్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. దాన్ని ఒక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కింద యాక్సెప్ట్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, యూ కెనాట్ చేంజ్ ఇట్. ఎవ్వరు దాన్ని కంట్రోల్ చేయలేరు. సో అలాగే మీరు చేసిన మూవీస్లో బిగ్గెస్ట్ హిట్ కిక్ మూవీ. కిక్ మూవీలో రవితేజ గారితో ఎలా అనిపించింది? అదొక హిట్ ఇచ్చారు రవితేజ గారికి, నెక్స్ట్ వెంటనే ఫ్లాప్ వచ్చింది మీకు భగీరథ మూవీతో. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అంటే నేను చేసే సినిమాల్లో ఇప్పుడు నేను చేసే పొరపాట్లే గుర్తుంటాయి. హిట్ అనేది ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. హిట్ అనేది రావాలి, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. ద ప్రొడ్యూసర్ ఈజ్ పుట్టింగ్ మనీ, ఎ డైరెక్టర్ ఈజ్ టెలింగ్ ఎ స్టోరీ. హిట్ అనేది ఇట్ హ్యాస్ టు బీ ఏ నార్మల్ థింగ్. బ్లాక్ బస్టరు లేకపోతే మెగా హిట్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డెస్టినీ. ద మూమెంట్ యూ ఫెయిల్ ఇన్ మేకింగ్ ఎ గుడ్ మూవీ, దట్ ఈస్ ఎ ఫెయిలియర్. సో ఫెయిలియర్కి ఏ రీజన్ ఉన్నా సరే, ఏ ఎక్స్క్యూజ్ ఉన్నా సరే, ఇట్ ఈస్ యువర్ ఓన్ పర్సనల్ రీజన్స్. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి సబ్ టైటిల్స్ వేసి చెప్పలేం. సో వెన్ యూ ఫెయిల్, యూ హ్యావ్ టు ఫెయిల్ అండ్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ చేసి అదే తప్పును రిపీట్ చేయకుండా మనం ఇంకా బెటర్ అవ్వడం, లేకపోతే ఇంకా దాన్ని ఏదైతే మనం మిస్టేక్స్ చేసామో అవి ఎలిమినేట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవడం అన్నదే లైఫ్. అంటే భగీరథ మరి ఫ్లాప్ అవడం రీజన్స్ ఏమంటారు? ఎవరో చావుకి 1000 కారణాలు ఉంటాయి అంటారు. అంటే పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. డోంట్ బ్లేమ్ అదర్ పీపుల్ ఆల్ ద టైమ్.
sometimes you tend to compromise, and there are situational reasons, అవును. destiny, so many things play. సో రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Yeah, it's always ఎనర్జీ fun. కదా, ఎనర్జీ లెవెల్స్ ఒక పీక్స్ లో ఉంటాయి. Always fun. సో సెట్ లో ఎలా ఉండేవారు? No, it's good. A very very healthy environment, ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. అంటే ఫుల్ ఎనర్జీతో ఉంటారు కాబట్టి ఏ టేక్ అయినా తొందరగానే చేసేస్తారా లేకపోతే లేట్ అవుతూ ఉంటుందా? ప్రొసీజర్ మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ రావాలంటే 2 టైం టైం పడుతుంది అంటారు. ఓకే. అట్లానే మీరు ఎన్టీఆర్ గారితో కూడా వర్క్ చేశారు. మీరు ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఓకే. అంటే ఎప్పుడు అనుకుంటాను అతనికి ఉన్న టాలెంట్ని ఇండస్ట్రీ ఎప్పుడు అండర్ యూటిలైజ్ చేసి, ఐ డోంట్ నో సమ్హౌ అతను ఒక ఇమేజ్లో బంధించి పెట్టి ఒక అద్భుతమైన యాక్టర్ని మిస్ అవుతున్నాను నా ఉద్దేశం. మరి త్రిబుల్ ఆర్లో ఇప్పుడు ఆయన్ని మీరు అనుకున్న విధంగా చూస్తారా? తెలియదు, ఐ డోంట్ స్పెక్యులేట్. సో ఓకే, ఫైన్. అలానే మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ చేశారు, మెగా పవర్ స్టార్. సో జల్సా మూవీ అట్లా అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు చిన్న అతను కదా పవర్ స్టార్. సో ఎలా అనిపించింది అప్పుడు ఆయనతో వర్కింగ్? ఈజ్ ఎ సూపర్ స్టార్ దెన్ ఆల్సో. అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారిలో? అంటే హీ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్ దట్. అంటే అప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. యూస్ టు టాక్ అబౌట్ మేము అంటే సమ్టైమ్స్ ఐ యూస్ టాక్, ఇంత పాలిటిక్స్ చాలా డర్టీ కదా, వై ఆర్ యూ ఎంటరింగ్ ఇట్, ఆల్ దట్. హీ గేవ్ హిజ్ ఓన్ రీజన్స్ ఫర్ దట్. మరి మీకు ఇంత మంచి రిలేషన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రావడం మీరు ఎట్లా చూస్తారు? It's own personal choice and what you want to do in life, what you want to achieve in life. అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నాకు ఈ పర్టికులర్ ఇష్యూస్ డీల్ చేయాలని ఏదో చేయాలని ఉంటుంది. దేర్ అబ్సల్యూట్లీ అండ్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. కానీ ఒక హీరోగా చేస్తూ పాలిటిక్స్ కూడా రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. దేర్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. సార్, అప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్కి ఇప్పుడు జిఎఫ్ఎక్స్కి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ ఎలా మారబోతుంది? అంటే ఇనీషియల్గా మేము ఈ ఫిల్మ్లో షూట్ చేసేటప్పుడు, లేకపోతే వన్ వి స్టార్టెడ్ అవర్ కెరియర్, ఈ మానిటర్లు లేకపోతే ఏం లేవు. మేము ఐపీఎస్లో ఏం చూస్తామో అదే సినిమా అంతే. డైరెక్టర్కి ఏమవుతుందో తెలియదు, ఎవరికి తెలియదు, యాక్టర్కి ఏమో తెలియదు, ప్లేబ్యాక్లు రీప్లేలు ఏం లేవు. మేము ఓకే అంటే ఓకే. ఓకే. అంటే ఇప్పుడు హీరోలు వచ్చి చూసుకున్నట్టు ఏం లేదు, అవకాశం లేదు, మానిటర్ లేదు, ఏం లేదు. ఓకే. అంటే ఈ కాన్సెప్ట్ కూడా మీకు అర్థం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కదా. ఏం లేదు అసలు, నథింగ్. దెర్ ఇస్ నో వే, నో బడీ కెన్ నో వాట్ హ్యాపెండ్ ఆన్ ద కెమెరా. కెమెరామెన్ వచ్చి ఎస్ ఓకే అని చెప్తే అందరూ నమ్మేసి ప్యాకప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మరి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ డైరెక్టర్ గారికి ఆ సీన్ నచ్చలేదు అనుకోండి, మళ్ళీ చేస్తారా? రీషూట్ చేయాల్సి వచ్చేది. ఇదేంటంటే ఎడిటింగ్ కూడా ఫిల్మ్ వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మళ్ళీ దాంట్లో రష్లు తీసుకొని ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి అంతా మాన్యువల్ కదా, ఫిల్మ్ తీసుకెళ్ళి ఎడిట్ చేసి ముక్కలు అంటించి ఎడిట్ చేసేవాళ్ళు. అది ఎడిట్ చేసుకొని చూసుకున్న తర్వాత సినిమా బాగుందా లేదా అని అప్పుడు తెలిసేది. అంటే మేము షూట్ చేసిన 4 రోజులకో 2 నెలలకో రిజల్ట్స్ తెలిసేవి. సో ఇంతవరకు బేసిక్గా కెమెరామ్యాన్ మీద నమ్మకమే. నేను అనుకున్న సినిమా వచ్చిందా లేదా అనేది అక్కడే నమ్మకం. అంత రెస్పాన్సిబిలిటీ కెమెరామెన్కి. అండ్ ఐ షాట్ దట్ వే మెనీ ఫిల్మ్స్. ఓకే. అంటే హాఫ్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ షాట్ దట్ వే ఓన్లీ. And I never had an opportunity to reshoot. Okay. Never. Super. One, not even a single day. Never had a reason to reshoot. And it requires that amount of skill. It requires that amount of control over your craft. So that is a big difference now. So మొత్తం కెమెరామ్యాన్ గారి చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు షార్ట్ పెట్టి తర్వాత డైరెక్ట్ చెప్తారు, ఆ కెమెరా కొంచెం ప్యాన్ రైట్ చేయి, లేకపోతే కొంచెం జూమ్ ఇన్ చేయి, లేకపోతే కట్ 1 more కెమెరా షేక్ అయింది, ఇవన్నీ ఉంటాయి. సో మెనీ ఇన్పుట్స్, లైక్ 100 people కూర్చొని మానిటర్ల దగ్గర కూర్చొని రకరకాల ఇన్పుట్స్ ఉంటాయి. సో అంత హెవీ ప్రెజర్ ఇవ్వడం వల్లనే కొన్ని మూవీస్ ఫ్లాప్ అవుతాయి అంటారా సినిమాటోగ్రఫీ విషయంలో?
అది కాదులేండి బేసిక్గా, అది నాట్ ఏ రీజన్. హెవీ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలగడం కూడా టెక్నీషియన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇది హెవీ ప్రెషర్ కూడా కాదు. బేసిక్గా ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ హిడెన్. అంటే ట్రయల్ ఎర్రర్ అనేది చాలా మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి సినిమా తీస్తే దెర్ ఈస్ లిటిల్ ఛాన్స్ ఫర్ ఎర్రర్స్ హ్యాపెనింగ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ దేర్. అప్పుడే ఏ సినిమా అయితే క్వాలిటీ ఉందో ఇప్పుడు మనకి మానిటర్లోనే కనబడిపోతుంది అంతా. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ వాట్ వీ యూస్ టు డూ అండ్ నౌ. అండ్ ఎవ్రీథింగ్, కెమెరా మూమెంట్ కానీ, లేకపోతే షార్ట్ కంపోజిషన్ కానీ, లేకపోతే యాక్టర్ల పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ అనేది ఒక్క క్షణం చూస్తారు అంతే. మేము కెమెరాలో చూసి ఆ ఫ్రేమ్లో ఎంత ఉందో మాకే తెలుస్తుంది, ఎంత కంపోజ్ అయింది ఎంత ఉందో మాకే తెలిసేది. నోబడీ హ్యావ్ ఎనీ దాంట్లో వెనక్కి తిప్పి చూసుకోవడం ఏం ఉండదు. షార్ట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రేమ్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, కానీ ఆ ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, కెమెరామ్యాన్కి తప్ప. అలా అయితే ఎడిటింగ్ చేసినప్పుడు కూడా ఆ టైంలో కెమెరామ్యాన్ ఉండాల్సిందేనేమో. అవసరం లేదండి. అంత కంట్రోల్ ఉండేది డైరెక్టర్కి, టెక్నీషియన్ మీద అంత నమ్మకం ఉండేది, అంత ట్రస్ట్ ఉండేది, అంత డిపెండబిలిటీ ఉండేది. సార్ అట్లానే మీకు 3 నంది అవార్డులు వచ్చాయి కదా, ఎలా అనిపించింది మీకు? అంటే 3 అంటే డిఫరెంట్ టైం పీరియడ్స్లో వచ్చినాయి. యాక్చువల్గా నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ నంది, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్ నంది. కొన్ని రోజుల తర్వాత అనదర్ సినిమాటోగ్రఫీకి ఇంకోటి వచ్చింది. ఇట్స్ గ్రేట్ టు గెట్ రికగ్నిషన్ ఫ్రమ్ ది, అంటే మన పియర్స్ లేకపోతే ఆడియన్స్ కాకుండా గవర్నమెంట్ కూడా మన టాలెంట్ని గుర్తించడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇట్స్ అ గుడ్ థింగ్ పీపుల్ రికగ్నైజ్ యువర్ టాలెంట్. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా whenever you win it in natural process, అంటే ప్యూర్లీ టాలెంట్ బేస్డ్ సెలెక్షన్ వచ్చినప్పుడు యూ విల్ ఆల్వేస్ ఫీల్ గుడ్. ఇప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్స్ కానీ అలాంటివన్నీ ఏమి ఉండేది కాదు కదా, సో అలాంటప్పుడు మీకు నంది అవార్డు వచ్చింది, ఎట్లా అనిపించింది? అంటే ఆ రోజుల్లో మనకి ప్రెస్ అనేది ఇట్స్ వెరీ యాక్టివ్ కదా, టీవీ మీడియా కూడా యాక్టివే. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ రికగ్నిషన్ వన్ ఇట్ హ్యాపన్స్. అప్పుడున్న ఫోటోగ్రఫీకి ఇప్పుడున్న ఫోటోగ్రఫీలో ఏమైనా చేంజెస్ చూసారా మీరు? ఇంకా ఎంత ఎదగాలి మనం? అంటే నాకు ఎదగడం కంటే ఫర్ మీ ఫోటోగ్రఫీ ఈజ్ ఎ టెక్నిక్. ఇట్స్ ఎ టెక్నిక్ విచ్ సింప్లీ టెలింగ్ ఎ స్టోరీ. డైరెక్టర్ ఏదైతే తెర మీద ఎక్కించాలనుకుంటున్నాడో దాన్ని మనం ఎంతవరకు ఆ పర్టికులర్ క్రైటీరియాని సాటిస్ఫై చేయగలం, అండ్ యాజ్ ఎ టెక్నీషియన్ ఆ చెప్పే ప్రక్రియని ఎంతవరకు మనం ఇంప్రవైజ్ చేయగలం, లేకపోతే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైన కథ చెప్పడానికి ఎంతవరకు హెల్ప్ చేయగలడం అనేది నాకు మెయిన్ క్రైటీరియా ఫోటోగ్రఫీలో. ఈ మిగతా ఈ హంగులు, ఈ అడావుళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ ఫర్ మీ ఇట్స్ డైవర్షన్. ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ అనేసి సినిమా నడవలేదనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఒక కథ చెప్పడంలో ఫోటోగ్రఫీ అనేది ఒక ఇంటెగ్రల్ పార్ట్ కాబట్టి ఆ కథ చెప్పడంలో ఎంతవరకు మనం సహాయం చేసాం, ఎంతవరకు దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది నా మెయిన్ ఫోటోగ్రఫీ అనేది మెయిన్ కాన్సెప్ట్ నా ఉద్దేశం ప్రకారం. సో ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని దాంతోపాటు ఆడియన్స్ని ఇమ్మర్స్ చేసేసి ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి ఫోటోగ్రఫీ అనేది. ప్రతి క్షణం డైవర్ట్ చేసి అబ్బాయి ఈ లైట్ బాగుంది, ఈ కలర్ బాగుంది అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఫర్ మీ. ఈ ఫ్రేమ్ బాగుంది అంటే ఒక్క క్షణం మీరు ఒక అద్భుతమైన సీన్ చేసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ తెప్పించగలిగే ఫ్రేమ్స్ పెట్టించడం అనేది ఒక విషయం. ఈ ఫ్రేమ్ బాగుంది, సినిమాకి సంబంధం లేకుండా ఫ్రేమ్ బాగుంది అని డైవర్ట్ అయ్యాడు అనుకోండి, ఇట్స్ అ ఫెయిలియర్ ఇన్ మై నా ఉద్దేశం ప్రకారం. సో మన కథకు అనుగుణంగా దాన్ని ఎంత అద్భుతంగా తీయగలిగితే అంత అద్భుతంగా తీయగలగాలి. టెక్నాలజీ అనే దానికి మంచి అవగాహన ఉండాలి. ఆల్వేస్ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నాలజీ. నాకు ఈ ఫేక్ ఫోటోగ్రఫీ లేకపోతే ఈ ఫేక్ కలర్స్, ఈ ఫేక్ అంటే ఒక కెమెరా ఉంది, ఒక లైట్ ఉంది అని మనుషులు ఫీల్ అవ్వగానే మనం ఫెయిల్ అయిపోయినట్టు. ఓకే. సో యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ది ఆడియన్స్ ఇన్ ద స్టోరీ. వాళ్ళని ఇమ్మర్స్ చేసేసి వాళ్ళని మొత్తం సరౌండ్ చేయగలిగితే
ఫర్ మీ ఇట్స్ అద్భుతమైన ఫోటోగ్రఫీ. సో ఇప్పుడు రాజమౌళి గారు టోటల్గా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్డమ్ క్రియేట్ చేసేసారు. నెక్స్ట్ ఉన్న యంగర్ జనరేషన్ అంటే డైరెక్టర్స్ కానీ సినిమాటోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు వస్తే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? థింక్ బిగ్, థింక్ ఇంటర్నేషనల్, థింక్ అంటే మన ఈ బార్డర్స్ అన్ని మర్చిపోవాలి. తెలుగు, తమిళ్, లోకల్, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ మర్చిపోయి వీ హ్యావ్ టు థింక్ బిగ్ ఇన్ అవర్ స్టోరీ టెలింగ్. వీ హ్యావ్ టు రీచ్ ద గ్లోబల్ ఆడియన్స్, వీ హ్యావ్ టు రీచ్ ఎవ్రీబడి. సో ఆ ఆలోచనతో ముందుకెళ్తే మనం అద్భుతమైన సినిమాలు తీయగలమన్న ఉద్దేశం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద టాపిక్ హాట్ టాపిక్ నడుస్తుంది టికెట్స్ విషయం గురించి అని. మీరు దాని గురించి ఎలా స్పందిస్తారు టికెట్స్ విషయంలో? ఫర్ మై అండర్స్టాండింగ్ ఒక ప్రోడక్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మనం ఒక వాల్యూ వేసి మార్కెట్లో పెడతాం. అది కస్టమర్ కొనుక్కున్నాడా లేదన్నది కస్టమర్ చాయిస్. నీ ప్రోడక్ట్ని ప్రైస్ ఎంత పెట్టుకోవాలా అన్నది ఎవరైతే ఈ ప్రోడక్ట్ని యూనో ఈ ప్రొడక్షన్ చేశారో లేకపోతే హూ ఎవర్ మేడ్ దట్ ప్రోడక్ట్ అతను వాళ్ళ చాయిస్. ది గవర్నమెంట్ ఆల్వేస్ హ్యాస్ ద ఆప్షన్ ఆఫ్ ట్యాక్సింగ్, దే ఆర్ ఎనీవే ట్యాక్సింగ్ ద ట్రాన్సాక్షన్. If it is possible, if it is allowed, if it is part of the legislation rule or whatever it should be an open thing. It should be an open choice. ఆడియన్స్ మీరు మరీ ఎక్కువ ప్రైస్ పెట్టారనుకోండి మీ సినిమాకి, ఆటోమేటిక్గా వాళ్ళు రారు, వాళ్ళ చాయిసే కదా. మనం బలవంతంగా వాళ్ళు చొక్కా పట్టుకొని తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టాను. ఇఫ్ యూ వాంట్ ఎవ్రీబడి టు వాచ్ మూవీ, ఇప్పుడు నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, నేను లోవర్ క్లాస్కి వెళ్ళి సినిమా చూస్తాను. నేను ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, దెర్ ఆర్ హై ప్రైస్డ్ ప్రోడక్ట్స్ అండ్ దెర్ ఆర్ లో ప్రైస్ ప్రోడక్ట్స్. ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ ఇట్, యూ గో ఫర్ ద లోవర్ ప్రైస్ విచ్ యూ కెన్ అఫోర్డ్. సో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్, లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇఫ్ ద పర్సన్ హూ క్రియేటెడ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ థింక్స్ మై ప్రాజెక్ట్ ఈజ్ వాల్యూడ్ ఎట్ సచ్ లెవెల్, you have to give that choice to him to decide what he wants to extract from the market. There is a brand value, there is a value for the quality. Some products are quality, some products are lower quality. టోటల్ అంతా ప్రొడ్యూసర్ల మీద డిస్ట్రిబ్యూటర్ల పైన ఉంటే బాగుంటుంది అంటారా, ప్రభుత్వమే నిర్ణయిస్తే బాగుంటుంది అంటారా? అంటే there has to be some kind of understanding. ఈ ఇష్యూలో either side should not be rigid. ఒక కైండ్ ఆఫ్ కన్సెన్సస్కి రావాలి. ఇట్ షుడ్ నాట్ బికమ్ అ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నా ఉద్దేశం ప్రకారం. బికాజ్ ఇఫ్ ద కాన్ఫ్లిక్ట్ హ్యాపెన్స్ ఎవ్రీబడి ఈజ్ లూజింగ్. మనకు ట్యాక్సేషన్ విషయంలో గవర్నమెంట్ లూజ్ అవుద్ది, ఇటు మానిటైజేషన్ ఆఫ్ దర్ ప్రోడక్ట్ విషయంలో ప్రొడ్యూసర్ లూజ్ అవుతుంది. దే షుడ్ బి ఓపెన్ డిస్కషన్, ఓపెన్ అండర్స్టాండింగ్. దట్ షుడ్ నెవర్ బి రీచ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద పెద్ద కమర్షియల్ మూవీస్ ఉన్నాయంటే ఒక 500-600 crores పెట్టి తీసినవి, దానికి ధరలు వీళ్ళు నిర్ణయించడం వల్ల అది లాస్ అవుతుంది కదా ఇండస్ట్రీకి. అంటే లాస్ అనేది డెఫినెట్గా యూటిలైజేషన్ అనేది అంత ఆప్టిమమ్గా ఉండదు. మీ ప్రోడక్ట్ మీరు ఖర్చు పెట్టిన వాల్యూ మీకు ఇమీడియట్గా రిలైజ్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ద ఫిల్మ్ అంటే బేసిక్లీ దట్స్ వాట్ ఐ సెడ్, a film is as good as the first day, first show. Yeah. ఈ స్టార్ మూవీస్కి ఏంటంటే ఓపెనింగ్స్ అనే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ని క్యాప్చర్ చేయాలంటే మేబీ దే హ్యావ్ టు రేజ్ ద టికెట్ ప్రైసెస్ టు రికవర్ దర్ ఇన్వెస్ట్మెంట్. లేకపోతే ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఫిల్మ్లు అనేవి స్లోగా దే స్టాప్ కమింగ్ అప్. పీపుల్ విల్ నాట్ థింక్ అబౌట్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్, మేకింగ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ విత్ బిగ్ స్టార్స్ అండ్ ఆల్ దట్. సో చిన్న బడ్జెట్లో ఫిల్మ్లు ఎగ్జిస్ట్ అవ్వాలి, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దేర్ హ్యాస్ టు బి అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ దెమ్సెల్వ్స్. ఒక మంచి సినిమా, ఒక యాక్షన్ సినిమా, లేకపోతే ఒక క్రూడ్ సినిమా, అన్నిటిలోకి ఒక స్థానం ఉండాలి. దేనికి స్థానం లేకుండా చేయకూడదు మనం. సో ఐ బిలీవ్ ఇన్ అన్ ఓపెన్ ప్లేయింగ్ ఫీల్డ్. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు market their products. Thank you so much, sir. Thank you for the interview.